సో హాయ్ గైస్ వార్ టూ సినిమా నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది. నిజం చెప్తున్నా, ఈరోజు ఎవరి బర్త్డే, ఎన్టీఆర్ అన్న బర్త్డేనా లేకపోతే రితిక్ రోషన్ అన్న బర్త్డేనా కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, గ్లిమ్స్లో రితిక్ రోషన్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అని డామినేట్ చేసి పడుదుబిండించుకోవచ్చు. ఆ లెవెల్లో తన స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, తను చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఇంకా తన బాడీ ఉంది భయ బాక్స్ ఆఫీస్ దాని ముందు ఎన్టీఆర్ అన్న పనికి రాడేమో అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నిజం చెప్తున్నా, గ్లిమ్స్ అయితే మామూలుగా లేదు. కానీ ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, తనని డైరెక్టర్ చూపించే విధానం అయితే తక్కువైతే ఉందనుకోవచ్చు. ఇంకా ఎన్టీఆర్ అండ్ లుక్స్ అయితే అస్సలకి నచ్చలేదు. మీరైతే ఎన్ని ట్రోల్ చేసినా నాకైతే అనవసరం. నాకైతే గ్లిమ్స్ నచ్చింది. రితిక్ రోషన్ అన్న మాత్రమే అస్సలకి తన హెయిర్ స్టైల్ కావచ్చు, తన వాకింగ్ స్టైల్ కావచ్చు, తన బాడీ కావచ్చు, నిజంగా అరాచకం లెవెల్లో గూస్ బంప్స్ అయితే వచ్చాయి. కానీ ఎన్టీఆర్ అన్న చూస్తుంటే నాకు అంత హై మూమెంట్ అయితే రాలే. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నా ఈ గ్లిమ్స్ మీద. ఎన్టీఆర్ అన్నని మామూలుగా చూపించారు. నిజం చెప్తున్నా, షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీ ఉంది అని మూవీలో అయితే చాలామంది అయితే మాట్లాడుకున్నారు. సో గ్లిమ్స్లో చూపిస్తారేమో అని అనుకున్నా. ఈ మూవీలో 2 డిఫరెంట్ రోల్ అయితే చేయబోతున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. 2 క్యారెక్టర్స్, ఇంకా 2 లుక్స్ అయితే ఉండబోతుంది. సో ఈ లుక్తోనే మనం డిసప్పాయింట్ అవసరమే లేదు. ఇంకొక లుక్ అయితే ఉందనుకోవచ్చు. సో నిజం చెప్తున్నా, గ్లిమ్స్ చూసి మత్తిపోయింది. ఎప్పుడు చూడాలా? ఆగస్ట్ 14 అయితే ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవబోతుంది అనుకోవచ్చు. తెలుగు, హిందీ, తమిళ్లో మాత్రమే రిలీజ్ అవ్వబోతుందని కింద అయితే పెట్టిరు వాళ్ళు. నిజం చెప్తున్నా, గ్లిమ్స్ అయితే 2 సార్లు చూసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తున్నా. ముందుగా రితిక్ రోషన్ అన్న లుక్స్ కావచ్చు, తన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తన హెయిర్ స్టైల్ అయితే వార్ 1లో ఏ విధంగా ఉందో దానికి మించి అయితే ఉందనుకోవచ్చు. నిజం చెప్తున్నా, ఈజీగా ఈ మూవీలో మన రితిక్ రోషన్ మన ఎన్టీఆర్ అనేది డామినేట్ చేసిన మన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్లో తన ప్రజెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. నేనైతే మెంటల్ అయిపోయినా. ఎందుకు ఎన్టీఆర్ అని ఈ విధంగా చూపించారు, ఎందుకు అంత తక్కువగా చూపించి ఒక్కసారి అర్థం చేసుకోండి. గ్లిమ్స్లో రితిక్ రోషన్ అన్న ఎక్కువ చూపించారా డైరెక్టర్, లేకపోతే మన ఎన్టీఆర్ అని ఎక్కువ చూపించాడా? మీరే అర్థం చేసుకోండి. ఒక్కసారి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ట్రోల్ చేసే ముందు ఒక్కసారి గ్లిమ్స్ చూడండి. లుక్ ఎవరిది బాగుంది, ఒకసారి డిఫరెంట్ అంటే పిక్చర్ దగ్గర పెట్టుకొని చూడండి. బాడీ ఎవరిది బాగుంది, హెయిర్ స్టైల్ కావచ్చు, ఇంకా స్వాగ్ కావచ్చు, అర్థం చేసుకోండి. సో నిజం చెప్తున్నా, వార్కి సిద్ధం అవ్వు అని మన కబీర్కి అయితే మన ఎన్టీఆర్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వార్లో మామూలుగా ఉండదు. చెప్తాను కదా, అరాచకం అంతే. ఫైట్ సీన్ కావచ్చు, ఆ విజువల్ చూస్తుంటే మైండ్ దొబ్బింది నాకైతే. గ్లిమ్స్ అయితే పిచ్చిగా అయితే నచ్చింది అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ అని చూపించే విధానం అయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మీ హోలకే వదిలేస్తున్నా. ఎన్టీఆర్ అన్న చాలా బాగున్నాడు, రితిక్ రోషన్ డామినేట్ చేసి, రితిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ అన్న హెయిర్ స్టైల్ కావచ్చు, తన లుక్స్ కావచ్చు అదిరిపోయింది. అంటే నేను ఇంకా చెప్పడం అయితే ఏం లేదు. సో ట్రోల్ చేసే ముందు ఒకసారి గ్లిమ్స్ని చూడండి, అర్థం చేసుకోండి ఎవరిది బాగుంది అసలుకి. ఒకసారి అర్థం చేసుకొని దాని తర్వాత ట్రోల్ అయితే చేయండి. ఇది నా ఒపీనియన్. ఎన్టీఆర్ అన్న లుక్ బాగాలేదు అంటే నిజంగా బాగాలేదు. ఇంకొక క్యారెక్టర్ ఉందంట, ఆ లుక్ బాగుండొచ్చేమో, కానీ ఈ లుక్ నాకైతే నచ్చలేదు. అంటే మనం చూసిన లుక్సే ఉన్నాయి మూవీలో, అంటే గ్లిమ్స్లో. ఒకసారి ఈ లుక్ మనం చూడలేదా ఎన్టీఆర్ అన్నని? అదే లుక్ ఉంది. ఇంకే డిఫరెంట్ లుక్స్ ఏమున్నాయి? ఇంకా మనం చెప్పే డైలాగ్స్ ఎన్టీఆర్ అని చెప్తే గూస్ బంప్స్ వస్తాయి, అది వచ్చింది. బట్ గ్లిమ్స్లో మన ఎన్టీఆర్ అన్న కొంచెం ఎక్కువ రోల్ అన్న చూపించాలి కదా డైరెక్టర్. మొత్తం కబీర్ని మన రితిక్ రోషన్ అన్నీ చూపించుంటే, బాడీ చూస్తుంటే, ఫైట్ సీన్ చూస్తుంటే, తను చేసే విధానం చూస్తుంటే నాకే మైండ్ దుబ్బింది, నాకే ఫ్యూజులు ఎగిరిపోయింది ఆ గ్లిమ్స్లో రితిక్ రోషన్ అని చూస్తుంటే. ఇంకా అవసరం లేదు భయ్య. నిజం చెప్తున్నా, డామినేట్ చేసి పడుతుంది ఎన్టీఆర్ అని. యాక్టింగ్ విధంగా కావచ్చు, డ్యాన్స్ విధంగా కూడా డామినేట్ చేసిన మన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందే ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేయబోతుంది మన బాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో 1000 కోట్లు అయితే కేక్ వాక్ ఈ సినిమాకి 1500 కోట్ల గ్రాస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటూ. ఇంకా దానికి మించి కలెక్షన్ అయితే రావు ఎట్టి పరిస్థితుల్లో. చెప్తున్నాను కదా, 2000 కోట్లు అయితే ఇంపాసిబుల్ ఈ సినిమాకి రావడం. సో గుర్తుపెట్టుకోండి. సో మన ఎన్టీఆర్ అన్న సరిగా చూపించలేదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత మన ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగాలేదు, తన డైలాగ్స్ బాగాలేదు. ఇంకా మన రితిక్ రోషన్ అన్న ముందు ఎన్టీఆర్ పనికి రాలేదు. ఫైట్ సీన్లో కావచ్చు, దీనిలోని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ తీసిరా. నిజం చెప్తాను, మన తెలుగు స్టేట్లో కావచ్చు, ఇండియా వేస్గో మన ఎన్టీఆర్ అన్న మూవీ చూసేది తన ఫ్యాన్స్ మాత్రమే. ఎవరైతే మా సినిమాలు ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే ఎన్టీఆర్ అన్న మూవీస్ అయితే చూస్తారు. సో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారనుకో, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, యూత్ కావచ్చు,
ఎక్కువ అయితే చూడలేరు. నిజం చెప్తున్నా ఏదైతే ట్రూత్. నాకే గ్లిమ్స్ నచ్చింది. రితిక్ రోషన్ అన్న లుక్స్ తన మాత్రమే నచ్చింది. ఎన్టీఆర్ అన్న లుక్స్ కావచ్చు, తన ప్రజెన్స్ కావచ్చు నాకైతే నచ్చలేదు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే చేసుకోండి. సో గ్లిమ్స్ ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి డిఫరెంట్గా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో కంప్లీట్ చేయండి. సో వాట్ టు గ్లిమ్స్ మీకు జెన్యున్గా కామెంట్ చేయండి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా సరే. నేనైతే డిసప్పాయింట్ అయ్యా. మన ఎన్టీఆర్ అని సరిగ్గా చూపించలేదు బాలీవుడ్ డైరెక్టర్. నిజం చెప్తున్న ఎన్టీఆర్ అన్నని చూస్తుంటే పాపం అనిపించింది నాకైతే మరి.